గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనము తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే త్వరలో అంగన్వాడీ పోస్టుల భర్తీ మంత్రి సీతక్క గారు అయితే నిన్న చెప్పడం జరిగింది. రాష్ట్రంలో 14,000 వరకు ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి ధనసరి సీతక్క చెప్పారు. మహబూబాద్ జిల్లా కొత్తగూడ, తొర్రూరు మండలాల్లో మంగళవారం మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల భవనాలకు మరమ్మతులుంటే నిధులు మంజూరు చేస్తామన్నారు. అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు పెంపునకు కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క అయితే వెల్లడించడం అయితే జరిగింది. దాదాపుగా 14,000 ఖాళీలు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ 14,000 ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అతి త్వరలోనే ఇవ్వబోతున్నారు. ఆయా పోస్టులు ఉన్నాయి, దాంట్లోనే టీచర్ పోస్టులు కొన్ని ఉన్నాయి. సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు ఒక 1 month లోపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఐటీ శాఖలో 291 ఉద్యోగాలు, ఆదాయ పన్ను శాఖలో 291 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 10th అర్హత, ట్యాక్స్ అసిస్టెంట్ డిగ్రీ అర్హత, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఇంటర్ అర్హత తదితర పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ళు ఉండాలి. జనవరి 19 వరకు వెబ్సైట్లో అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకేమైనా కావాలనుకుంటే ఈ యొక్క వెబ్సైట్ని మీరు సందర్శిస్తే అక్కడ మీకు అన్ని సంబంధించిన ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. 291 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగాలు బదిలీలు, ప్రజావాణిలో అవే ఎక్కువ సమస్యలు. మంగళవారం రోజున 2,717 దరఖాస్తులు అయితే వచ్చాయి. త్వరలోనే స్పౌస్ బదిలీలు అయితే ఉండబోతున్నాయి. ఒక 1 month or 2 months లేదా సమ్మర్లో స్పౌజ్కు సంబంధించిన ట్రాన్స్ఫర్స్ అయితే అయ్యే అవకాశం ఉంది. ప్రజావాణిలో డైలీ వీటికి సంబంధించినటువంటి ఎక్కువ ఆర్జీలు అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి ఆర్జీల వరద కొనసాగుతుంది. మంగళవారం 2,717 దరఖాస్తులు అందగా వాటిని కంప్యూటరైజ్ చేసి దరఖాస్తుదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందేలా రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ విభాగానికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చర్యలు చేపట్టింది. మంగళవారం ఉపాధ్యాయుల దంపతుల బదిలీలపై స్పౌస్ ఫోరం ప్రతినిధులు భారీగా ప్రజావాణికి తరలి వచ్చారు. స్పౌస్ ఫోరం ప్రతినిధులు వివేక్, నరేష్ మొదలైన వారి యొక్క స్పౌస్ బదిలీలు చేపట్టాలని వారైతే కోరడం జరిగింది. మహిళలకు సమాంతర రిజర్వేషన్ సమస్యను త్వరితగతిన పరిష్కరించి ఏఈ గ్రూప్ 4 ఫలితాలను వెంటనే విడుదల చేయాలని కూడా పలువురు నిరుద్యోగులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. నిరుద్యోగ ప్రతినిధులు కూడా అక్కడ వచ్చి చెప్పడం జరిగింది. మళ్ళీ హారిజెంటల్ రిజర్వేషన్ విషయంలో అనవసరమైన కాలయాపన చేయకుండా మెమో నంబర్ 7593 ప్రకారం డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాబితాను 15 రోజుల్లో విడుదల చేయాలని కోరారు. సో నిన్న ప్రజావాణిలో స్పౌస్ బదిలీలకు సంబంధించి గ్రూప్ 4 రిజల్ట్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే వెళ్ళడం అయితే జరిగింది ప్రజావాణిలో. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 5 గ్యారెంటీలకు ఒకే దరఖాస్తు, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సదస్సుల స్వీకరణ. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు పేరుతో నేడు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 పేజీలు 5 నిమిషాలు పూర్తి చేయొచ్చు. రేషన్ ఆధార్ జిరాక్స్లు ఆర్జీకి జత చేయాలి. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గత దరఖాస్తులు చెల్లవు, మళ్ళీ చేసుకోవాల్సిందే. గ్రేటర్లో ఏర్పాట్లపై మంత్రులు దుద్దిల్ల, పొన్నం సమీక్ష. ఇంటింటికి దరఖాస్తులు ఏ రోజు రావాలో వెల్లడి. ఒక్కో వార్డులో 4 ప్రాంతాల్లో దరఖాస్తుల స్వీకరణ. 4,800 మంది సిబ్బంది, 6,000 మంది వాలంటీర్లు. దరఖాస్తుల ఆధారంగా డేటా, ఆ తర్వాత మార్గదర్శకాలు అయితే విడుదల చేయనున్నారు. ఫస్ట్ అయితే మీరు 5 గ్యారెంటీలకు సంబంధించి ఒకే ఫామ్ నింపాల్సి ఉంటుంది. ఆ ఫామ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఒక ఫోటో, దాని తర్వాత మీ డీటెయిల్స్ నింపిన తర్వాత 5 గ్యారెంటీలకు సంబంధించి దీంట్లో అన్నీ ఉంటాయి. దాన్ని మనం టిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు ఒక రేషన్ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ దీనికి జత చేసి ఈ ఫామ్ మీరు గ్రామ సభలో ఇచ్చేస్తే మీకు ఒక రిసీవ్డ్ కాపీ కూడా ఇస్తారు. ఆ రిసీవ్డ్ కాపీ మీ దగ్గర ఉంచుకోండి. సో ఇది ఈ విధంగా అయితే మీకు అప్లికేషన్ అయితే ఉంటుంది 5 గ్యారెంటీలకు సంబంధించి. 28 డిసెంబర్ 28 నుండి స్టార్ట్ అవుతుంది. మీరు ఏ ఊర్లో ఏ రోజు గ్రామ సభ ఉంటుంది అనేది ఫస్ట్ డే ఒక రోజు ముందుగానే మీకు దండోరా వేసి తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలో ఈ విధమైన సమాచారము, ఇలాంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.